ఆగండి, స్క్రోల్ చేయకండి. మీరు ఎస్ఐపి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఈ వీడియో కనుక మీరు ఎండ్ దాకా చూస్తే మీ లక్షలు సేవ్ అవుతాయి. మీరు ఎస్ఐపి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫండ్ ఒక నేమ్ లో డైరెక్ట్ అనే వర్డ్ లేదు అంటే దాని అర్థం వాళ్ళు మీ నుంచి ఎక్స్ట్రా కమిషన్ తీసుకుంటున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫండ్ తరక ఎక్స్పెన్స్ రేషియో 0.5% ఉన్నప్పుడు దాని రిటర్న్స్ వచ్చేవి 12%. అలానే ఆన్ ద అదర్ హ్యాండ్ ఒక ఫండ్ తరక ఎక్స్పెన్స్ రేషియో 1% ఉన్నప్పుడు దాని రిటర్న్స్ 15% వచ్చాయి. సో రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు. మీ దగ్గర ఒక 15,000 ఉన్నది అనుకోండి, ఆ 15,000 మొత్తం ఒకే ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఆ ఫండ్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. ఒకవేళ తగ్గిపోతే మనం ఇన్వెస్ట్ చేసిన 15,000 మనం ఒకేసారి కోల్పోయినట్టు. అందుకే మీకున్న పర్టికులర్ అమౌంట్ ని మీరు 4 ఫండ్స్ గా డివైడ్ చేసుకొని, సో దట్ మీ మనీ మేనేజ్మెంట్ రిస్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి మరి ఎన్నో టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.